బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కావాలి. బీసీ రిజర్వేషన్ కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు మెరిట్ ఉండి ఉద్యోగాలు పొందలేకపోతుంది. మెరిట్ ఉండి ఏదో 35-40 మార్కులు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సీట్లలో కూర్చుంటారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 50% మించి ఇవ్వరాదు, మీరు ఎట్లా ప్రజలకు హామీ ఇస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. సుప్రీంకోర్టు అంటుంది ఇప్పుడు 42% అనేది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. ఇలాంటి మీరు సుప్రీంకోర్టు మాట తెచ్చారు కాబట్టి నేను సుప్రీంకోర్టు చెప్తాను చూడండి. డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయిన సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ మొన్న ఏదో చెబుతూ దాంతో కొట్టిండు అంటున్నాడు. ఆయన గోల్డ్ మెడలిస్ట్. రిజర్వేషన్లు అనేది ఈ టైప్ లో పనిచేస్తే తీసేస్తే మొత్తమే రిజర్వేషన్లు తీసేసేయాలి. రిజర్వేషన్ కాదు, మెరిట్ని బట్టి ఇవ్వాలి ఏదైనా. లేదు అసలు రిజర్వేషన్ అనే గోల్ తలకాయ నొప్పి. ఇంకోటి సుప్రీంకోర్టు చెప్పేది 50% దాటవుతాన్ని. మీరు 42% తీసుకపోతే అది 15 దాటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. 67 అవుతుంది. అంత రిజర్వేషన్ ఇస్తే ఇంకా మరి కాలేజీలు విలేజీలు వేస్ట్. మెరిట్ ఎంతో కష్టపడి స్టూడెంట్లు చదువుతారు, వాళ్ళ లైఫ్లు వేస్ట్ అయిపోతాయి. బీఆర్ఎస్ గెలిచిన కొత్తలో కొన్ని గవర్నమెంట్ జాబ్లు చేస్తా అన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేసినప్పుడు ఉద్యోగాలు ఆగిపోయినాయి. అందులో నేను కూడా ఉన్నా. జేహెచ్ఎంసీలో చేస్తాను నేను అవుట్ సోర్సింగ్. నాకు కూడా పర్మనెంట్ అయ్యేది. కానీ విద్యార్థులు కొట్లాడి మేము కూడా కొట్లాడుతాను దిగినప్పుడు వాళ్ళు మాకు చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, అన్న మేము ఇట్లా కష్టపడి చదువుతున్నాం, మాకు ఉద్యోగాలు రాకుండా మేము ఇట్లా పోతే మాది ఇది మంచిది కాదు అన్నప్పుడే మేము రిజర్వేషన్ల గురించి చెప్పాం. మరి రిజర్వేషన్లు కూడా తీసేస్తాను కొట్లాడండి. మీరు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నప్పుడు, మెరిట్ స్టూడెంట్లకి రావాలన్నప్పుడు రిజర్వేషన్లు అప్పుడే తీసేయమని చెప్పారు. ఇక్కడ ఒక వాదన ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు, పై స్థాయి వర్గం వాళ్ళు డబ్బులు ఎట్లా కోచింగ్ తీసుకొని చేసుకుంటారు. కాకపోతే ఏం లేని వాళ్ళకు కనీసం ఈ రిజర్వేషన్ వల్ల కొన్ని ఒక అవకాశం వస్తుందని చెప్పి కొంతమంది వాదిస్తారు. మరి ఉండొచ్చు రిజర్వేషన్ ఒక స్థాయికి ఉండొచ్చు, అంతకు మించి పోతే కొంచెం కష్టమవుతుంది. రిజర్వేషన్ ఉండాలి కంపల్సరీ. కొందరికి చాలా మంచిది అవుతుంది, ప్లస్ అవుతుంది రిజర్వేషన్ ఉండడం వల్ల. ఇప్పుడు కొంతమంది 1,00,000 పెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు, కొంతమంది 10,000 కూడా పెట్టలేరు. 10,000 పెట్టని వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్ అవసరమే. కాకపోతే మరీ మనం 50% దాటిపోతాం రిజర్వేషన్ అంటే ఇక మెరిట్ స్టూడెంట్లు వేస్ట్ అయిపోతారు కదా. ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వము ఇంకా ఇస్తా రిజర్వేషన్లు ఇంకా ఇస్తా అని మరి అదైతే నమ్మసాక్ష్యం కాదు. ఎవరిని అంతలేరు. బీసీ రిజర్వేషన్ కావాలన్నది కొట్లాడుతున్నారు. మరి అంత సక్సెస్ సుప్రీంకోర్టే వద్దని చెప్పింది. నేను కూడా న్యూస్లో చూసిన. మరి 50 దాటిపోతుంది. అది ఇంపాసిబుల్.